ఆ అబ్బాయి అలా అనడంతోటే సరే అని నేను తీసుకున్నాను. దాని విలువ కంటే 2 రెట్లు ఎక్కువ ఆ అబ్బాయి తీసుకున్నాడు. అయినా నేను చాలా ఆనందంగా ఇచ్చాను. ఎందుకంటే షిరిడీలో బాబావారి మొదటి దర్శనంలోనే మా మొక్కు తీరుతుంది అని నేను, మా వారు కూడా చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే మా వారికి బాబా దయ వల్ల ఆ వ్యాధి మళ్ళీ రాదు కాబట్టే బాబావారు అది తీరుస్తున్నారని మేము చాలా సంతోషించాము. అలా సంతోషించి మేము ముందుకెళ్తున్నాం. అయితే ఆ అబ్బాయి పరుగు పరుగున మా దగ్గరకొచ్చి, "అమ్మ అది బాబా వారికా?" అని అన్నాడు. అయితే నేను, "అవును బాబు" అని అన్నాను. అయితే, "ఇంత డబ్బు వద్దమ్మా, దాని అమౌంట్ ఎంతో అదే నాకు కావాలి" అనేసి తిరిగి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ రోజుల్లో ఎవరైనా ఒకసారి డబ్బని తమ చేతిలో పడితే తిరిగి అసలు ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే మనం చాలామందిని చూస్తాం నిత్య జీవితంలో. కానీ మరి ఎందువల్ల ఆ అబ్బాయి నా దగ్గరికి పరిగెట్టుకొచ్చి ఆ అమౌంట్ ఎక్కువ తీసుకున్న అమౌంట్ నాకు ఇచ్చేసాడా అన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది బహుశా బాబావారి ఆజ్ఞ అనుకుంటాను. తన దగ్గర ఎక్కువ తీసుకోకు నువ్వు అని బాబావారి ఆజ్ఞ వల్లే ఆ అబ్బాయి మళ్ళీ ముందుకెళ్ళిన మా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి మరీ ఆ అమౌంట్ మాకు తిరిగి ఇచ్చాడు అనేసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. షిరిడీలో అంత ధర్మంగా ఎవరు ఉండరు. కానీ బాబా ఆజ్ఞ ప్రకారమే ఆ అబ్బాయి నడుచుకుని ఉండవచ్చు అనేసి మేము అనుకుంటూ దాన్ని తీసుకుని మేము బాబావారి దర్శనానికి వెళ్ళాం. నేను బాబావారి దర్శనానికి ఒక్కొక్క అడుగు అలా వెళుతూ వెళుతూ ఉంటే ఆయన దగ్గర అవుతున్న ప్రతి క్షణం కూడా నాకు ఏదో చెప్పలేని ఆనందం. అసలు ఈ ప్రపంచంలో కాదు మరేదో ప్రపంచంలో ఉన్నానేమో అన్నంత ఆనందం కలిగింది. అలా బాబావారిని దగ్గరికెళ్ళి అలా చూసిన క్షణంలోనే కూడా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అంతవరకు నేను చూసిన ప్రపంచం వేరు, నేను ఉన్న ప్రపంచం వేరు, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు బాబా అని నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. నిజంగా నా ఆనందానికైతే అసలు అవధులే లేవు. బాబావారిని ఒక్కసారిగా చూసిన వెంటనే నా కళ్ళెంబట చాలా ధారల కింద వర్షంలా కురిసింది కన్నీళ్ళు. ఎందుకంటే ఒక భయంకరమైన వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ నా భర్తను తీసుకుని నీ దర్శనానికి వచ్చి నా మొక్కుని చెల్లించుకుంటున్నాను బాబా అనే ఆ క్షణాలను నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా చాలా గొప్పవి. నిజంగా అసలు ఈ ప్రపంచంలో బాబా కంటే అద్భుతమైనది మరి ఏదీ లేదు ఈ క్షణం నుంచి నాకు అనుకుని నేను బాబావారిని ఒకే ఒక కోరిక అడిగాను. అదేంటో తెలుసు, బాబా నాకు శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూడా నీ షిరిడీకి రావాలి, నేను నీ దర్శనాన్ని తప్పక చేసుకుంటూ ఉండాలి బాబా. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఇది తప్ప నాకు ఇంకేది వేరే ఏది వద్దు బాబా అని అడిగేసి నేను బయటకు వచ్చేసాం మా వారు నేను. నిజంగా అసలు గురువు అంటే ఏంటో ఆ క్షణాన్నే నాకు అర్థమైంది. గురువు అనేవాడు మన జీవితంలో ఎంత గొప్పటి ఆనందాన్ని తీసుకొస్తారో అన్నది ఆ క్షణంలో నేను అనుభవించింది నేను వర్ణించలేను. ఎందుకంటే నా మాటలు కూడా తడబడుతున్నాయి ఆ అనుభవం గుర్తు చేసుకుంటుంటే. ఒక ఒక అద్భుతం. ఇంకా నాకు బాబా అంటే ఆ క్షణంలో ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని నేను వర్ణించలేను మాటలతోటి. నేను ఒకసారి ఒక పాట విన్నాను. ఆ పాట నిజంగా నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది. గురువన్న ఎవ్వరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి, గురువన్న ఎవ్వరు. గురువు అనే ఒక అద్భుతం మన జీవితంలో ప్రవేశించిందంటే ఆ గురువు మనల్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతారంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మీద కూడా మనకు అంతగా అవి అసలు గొప్పగా కనిపించవు. బాబావారే ఒక అద్భుతం. బాబావారే ఒక అద్భుతమైన ఆనందం. ఇక మరెందులోని కూడా ఆ సుఖం లభించదు. నిజంగా అంత అద్భుతమైన ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను బాబావారిలో. ఏ వస్తువు మనకి అందకపోయినా దాని మీద మనకి పెద్దగా ఏ బాధ అనిపించదు. మనకు కావాల్సింది ఏది దొరక్కపోయినా మనం అసలు బాధపడం. మనకి ఏది దొరికిందో దానిలోనే బాబావారు ఇచ్చింది, ఆయన అనుగ్రహించింది అంటూ
ఎంతో తృప్తిగా జీవిస్తాం. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే గురువుని నమ్ముకోవాలి. నిజంగా గురువు అనేవాడు ఒక అద్భుతం చేసేసి మన జీవితాలని ఏదో గొప్పగా మార్చేసే, మనకి ఏవేవో మన ముందు ఉంచే దేవుడు ఏమీ కాదు. ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవించమని, మన మనసుని ఒక అద్భుతంగా మార్చే ఒక శక్తి గురువు అంటే. అద్భుతం అంటే అసలు ఇంకా మనలో ఏ వికారాలు ఉండవు. వికారాలంటే ఈ ప్రపంచంలో చాలా వికారాలు ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏవేవో చెప్పుకోవడం. స్త్రీల సంగతి మీకు తెలుసు. బయట ప్రపంచంలో చాలామంది స్త్రీలతో చాలామంది మాట్లాడుతూ ఏవేవో అనవసరమైనవి, అసలు పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. స్త్రీల సంగతి మీకు తెలుసు. కానీ బాబావారిలోకి వచ్చిన తర్వాత అసలు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ విషయాలు మనకు అసలు రానే రావు. అది నా జీవితంలో బాబావారిని తెలుసుకున్న తర్వాత నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే బాబాయే ఒక అద్భుతం. బాబావారి మాట, బాబావారి సచ్చరిత్ర పారాయణ, బాబావారి నామం, ఇవే సర్వం అనిపిస్తాయి నాకు. అసలే పరిస్థితుల్లోని ఇతర విషయాల జోలికి అసలు మనం పోము. ఇతర మాటలు అసలు మనం మాట్లాడము. అది గురువు యొక్క శక్తి. మన జీవితంలో మనం ఏది ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా కానీ మనకు కావాల్సింది ఏదో చాలా సులువుగా, చాలా 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 సులువుగా మనం అందుకోగలుగుతాం బాబావారి స్మరణతో. బాబావారిని తెలుసుకున్న తర్వాత నేను ఇంకా ఎన్నో అద్భుతాలు చూశాను. అందులో ఒక విచిత్రమైన అద్భుతం ఏంటంటే, కరోనా టైంలో చాలా ఒత్తిళ్ళు అనిపించాం మనం అందరమని. మనకు కూడా కరోనా వచ్చేస్తుందేమో, ఎంత బాబావారు మన పక్కన ఉన్నా కూడా ఇదంతా చాలా ప్యానిక్గా ఉంది కదా, ఈ టైంలో మనకు కూడా కరోనా వచ్చేస్తుందేమో, మనం కూడా కరోనా బారిన పడతామేమో అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి టైంలో ఒకరోజు బాబావారు గుడి తలుపులు మూసేస్తున్నారు. ఆ రోజుని షిరిడి గుడి తలుపులు ఆ రోజు అనౌన్స్ చేశారు, బాబావారి గుడి తలుపులు ఈరోజు మూసేస్తున్నాం, మళ్ళీ ఈ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే దర్శనాలు జరుగుతాయి అని. ఆ రోజు గుడి తలుపులు మూసే ముందు బాబావారి ఆరతి చూడడానికి నేను టీవీ ముందు కూర్చుంటే సమయం దగ్గర పడుతుంది. బాబావారి గుడి తలుపులు మూసే సమయం. ఆ క్షణంలో నా కళ్ళంపడ జలజలా రాలుతున్నాయి. బాబా, నీ గుడి తలుపులు మూసేసుకుంటున్నాయి కదా, ఇక మాకెవ్వరు రక్షణగా ఉంటారు, ఈ వ్యాధి ఏంటో మాకు అర్థం కాదు, అసలు అందరికీ వచ్చేస్తుంది, అందరూ చనిపోతున్నారు కళ్ళు ఎదురుగుండగానే అని చెప్తున్నారు. అసలు ఏంటి మా పరిస్థితి? ఆనాడు